ఏబిపిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్కి చాలా తక్కువ టైం అయితే ఉంది అండ్ మీరు చాలా మంది సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు రీసెంట్గా గ్రూప్ 2 మెయిన్స్ అయితే జరిగింది. సో దాంట్లో క్వశ్చన్స్ తరకు అనాలిసిస్ మీరు కరెక్ట్గా గమనిస్తే ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని బ్లూ ప్రింట్ని బేస్ చేసుకొని ప్రీవియస్ క్వశ్చన్స్ థీమ్స్ని బేస్ చేసుకొని చాలా క్వశ్చన్స్ అయితే మనకు రిఫ్లెక్ట్ అయ్యాయి. సో అది ఇక్కడ మనం లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం మనం డీకోడ్ చేసింది. ఓకే, ఆల్రెడీ మనకి గ్రూప్ 2 మెయిన్స్లో మనం పర్సన్మెన్షిప్ బ్యాచ్ స్టార్ట్ చేసాం అండ్ దాన్ని చూసుకుంటే టోటల్ 86% కవరేజ్ అయితే నేను ఇచ్చాను. సో విత్ ప్రూఫ్స్ నేను రీసెంట్గా ఒక వీడియో కూడా పెట్టాను. అలాగే గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కూడా 72% క్వశ్చన్స్ అప్పుడు కవర్ అయ్యాయి. సో అవి కూడా అప్పుడు ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత వీడియో పెట్టాను. అండ్ ఇప్పుడు చూసుకుంటే టోటల్ 86% కవరేజ్ మనం అయితే ఇచ్చాం. సో టోటల్ 300 క్వశ్చన్స్ కానీ 250 క్వశ్చన్స్ కవరేజ్ అయితే మనం ఇచ్చాం త్రూ స్టడీ మెటీరియల్స్ అండ్ ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీస్. సో ఇది అండ్ మన వాళ్ళకి చాలా మంచి స్కోర్స్ అయితే వస్తున్నాయి అండ్ నెక్స్ట్ అఫీషియల్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మీకు అవన్నీ కూడా షేర్ చేస్తాను. అండ్ గ్రూప్ 1 విషయానికి వస్తే సింధు ముందు నోటిఫికేషన్స్లో మనకి కేశవ్ తిన్కి డిప్యూటీ కలెక్టర్ వచ్చింది, సాయి ప్రదీక్షకి డిప్యూటీ కలెక్టర్ వచ్చింది, ప్రమోద్కి డిఎస్పీ వచ్చింది అండ్ ఆదిత్య నాన్ లోకల్ తెలంగాణ స్టేట్ అబ్బాయి. సో నాన్ లోకల్లో ఇక్కడ క్రాక్ చేయడం జరిగింది, స్టేట్ 53rd ర్యాంక్. అండ్ తెలంగాణ పర్సన్మెన్షిప్ బ్యాచ్ అబ్బాయి ఇక్కడ ప్లాన్ బి కింద ఏపీఎస్సీ గ్రూప్ 1 రాయడం జరిగింది అండ్ చాలా మంచి మార్క్స్ అయితే వచ్చాయి. అండ్ ఈవెన్ పేపర్ 2 97.5 వచ్చాయి అండ్ పేపర్ 4లో కూడా 99.5 వచ్చాయి. అండ్ పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ ఎందుకు స్కోర్ తగ్గిందంటే యాక్చువల్లీ రియాలిటీ ఏంటంటే వాళ్ళకి తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ అనేది క్యాన్సిల్ అయింది పేపర్ లీక్ అవడం వల్ల. ఆ తర్వాత తనకి 2 months మాత్రమే టైం ఉంది. సో తనకి ఏపీ కంటెంట్ అంతా కొత్త. సో ఆ 2 monthsలోనే ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ, ఏపీ జియోగ్రఫీ ఇలాంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా మెటీరియల్ ఫార్మాట్ ఇవ్వడం జరిగింది అండ్ దానికి సంబంధించిన ఆల్టర్నేటివ్ స్ట్రాటజీస్ అన్ని కూడా డీల్ చేయడం జరిగింది. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చూసుకుంటే తెలంగాణ గ్రూప్ 1 సిలబస్ అలాగే మన ఏపీఎస్సీ గ్రూప్ 1 సిలబస్ కొంచెం వేరియేషన్ అయితే ఉంది. అందుకు సైన్స్ అండ్ టెక్నాలజీ దీనికి మార్క్స్ అయితే తగ్గాయి అండ్ ఫైనలీ సర్వీస్ అయితే వచ్చింది, స్టేట్ 53rd ర్యాంక్ అయితే క్రాక్ చేశారు. అండ్ మెయిన్గా ఇక్కడ చూసుకుంటే ఎక్స్ట్రాడినరీగా రాస్తే మీకు ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో దానికి ఎవిడెన్స్ ఇదనమాట. పేపర్ 2లో 97.5 వచ్చాయి అండ్ పేపర్ 4లో 99.5 అయితే వచ్చాయి. ఓకే, అండ్ మెయిన్గా ఇక్కడ చూసుకుంటే అంతకుముందు జరిగిన నోటిఫికేషన్స్లో కూడా మన వాళ్ళు చాలామంది గ్రూప్ 1 ఇంటర్వ్యూ కాల్స్ అయితే వచ్చాయి అండ్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు కూడా నాకు టెస్ట్ మోన్స్ అయితే ఇచ్చారు, మన మెటీరియల్ అనేది ఏ విధంగా హెల్ప్ అయింది అనేది. రోహిత్ తినకి ఎంపీడీ వచ్చింది, తిను మన మెటీరియల్ అయితే ఫాలో అయ్యారు. అలాగే భార్గవి గారు తినకు కూడా ఎంపీడీ వచ్చింది, మనకి ఏపీ హిస్టరీ ఏపీ ఎకానమీ మెటీరియల్ ఫాలో అయ్యారు. అండ్ వీరందరూ కూడా నా గైడెన్స్ బ్యాచ్ నుంచి గ్రూప్ 1 ఇంటర్వ్యూ కాల్స్ వచ్చిన వాళ్ళు. సో రౌడీ ఇతనికి గ్రూప్ 1 ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, అనిషా గ్రూప్ 1 ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, శ్రీలక్ష్మి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, రామ్నాథ్ రెడ్డి ఎంపీడీఓ అయ్యారు మన గైడెన్స్ బ్యాచ్. యాక్చువల్లీ తన పిక్ ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇక్కడ సో ఇది ర్యాంబో కాదు రామ్నాథ్ రెడ్డి, ఈమెయిల్ ర్యాంబో అని ఉంటుంది. సో ఆయనకి ఎంపీడీ వచ్చింది మన గైడెన్స్ బ్యాచ్ నుంచి. సో తన ఇచ్చిన టెస్ట్ వన్ అది. అలాగే ప్రవళిక దీనికి గ్రూప్ 1 ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, రామయ్య గ్రూప్ 1 ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, నిఖిల, కృష్ణ చైతన్య, మిథిల వీళ్ళందరికీ కూడా గ్రూప్ 1 ఇంటర్వ్యూ కాల్స్ అయితే వచ్చాయి. ఓకే, ఇది ఇంతకుముందు చూపించిన ఇంపాక్ట్ గతంలో వచ్చిన నోటిఫికేషన్స్కి. అండ్ ఇప్పుడు కూడా మనం ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం మీకు అంతా కూడా ప్లాన్ చేస్తున్నాను. సో ఆల్రెడీ తెలంగాణలో కూడా మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో మంచి సర్వీసెస్ క్రాక్ చేయడం జరిగింది. ఇంకా తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అలాంటి రిజల్ట్స్ ఇంకా రాలేదు. సో ఇంతవరకు వచ్చిన రిజల్ట్స్ చూసుకుంటే తెలంగాణలో చాలామంది సెలెక్ట్ అయ్యారు. ఓకే, గురుకుల డిఎల్ గా సెలెక్ట్ అయ్యారు, అగ్రికల్చర్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యారు. అలాగే మొన్న రీసెంట్గా సిడిపి వచ్చింది, ఆల్మోస్ట్ ఈక్వల్ టు గ్రూప్ 1 క్యాడర్. ఓకే, స్టేట్ 6th ర్యాంక్ వచ్చింది. అలాగే సాయి కుమార్ హార్టికల్చర్ స్టేట్ 3rd ర్యాంక్ వచ్చింది. అలాగే సింగరేణి జూనియర్ అసిస్టెంట్ జయంత్కి స్టేట్ 19th ర్యాంక్. ఇలా చాలామందికి గ్రూప్ 4 సర్వీస్ అయితే వచ్చాయి. ఓకే, అండ్ లైబ్రరీ ఎగ్జామ్లో స్టేట్ 1st ర్యాంక్ వచ్చింది ప్రశాంత్కి. ఇలాగా ఏపీ అటు తెలంగాణలో కూడా మనం మంచి రిజల్ట్స్ అయితే తెప్పించాం త్రూ పర్సన్మెన్షిప్. అండ్ మొన్న రీసెంట్గా జరిగిన గ్రూప్ 2 మెయిన్స్లో కూడా 86% కవరేజ్ అయితే ఇచ్చాం. సో ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు కరెంట్ సినారియో మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే ఏపీఎస్సీ తరకు అల్గోరిథం ఏంటి, సో వాళ్ళు ఎలాంటి ట్రెండ్స్ ఫాలో అవుతున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ తరకు ఇంపాక్ట్ అనేది బాగా కనిపించింది, ఎస్పెషలీ మనకి పాలిటీలో కనిపించింది, అలాగే ఎకానమీలో కూడా కనిపించింది. అండ్ మెయిన్గా చూసుకుంటే బేసిక్స్ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి అండ్ స్టాటిక్ పార్ట్ నుంచి చాలా క్వశ్చన్స్ అయితే కనిపించాయి. అండ్ ఎందుకో కొంచెం అనిపిస్తుంది మళ్ళీ ఏమైనా 2016, 2017 ఆ ట్రెండ్స్లోకి వెళ్ళొచ్చేమో పేపర్స్ అనేది కూడా ఒక డౌట్ అయితే వస్తుంది. అందుకు స్టాటిక్ పార్ట్ కూడా ఫుల్గా ఫోకస్ చేయండి. స్టాటిక్ అండ్ డైనమిక్ ఓరియంటేషన్ ఆబ్వియస్లీ మీరు అందరూ కూడా రాస్తారు కాబట్టి స్టాటిక్ పార్ట్ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఫండా స్ట్రాంగ్ ఉంచండి.
మేబీ క్వశ్చన్స్ ఎలా వస్తాయి కూడా మనకి తెలీదు. ఎందుకంటే ఏపీపీఎస్సీ తన ట్రెండ్స్ గ్రూప్ 2 పరంగా చూసుకుంటే అది వేరే ఫార్మాట్లో ఉంది. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. కాబట్టి ఏ ఫార్మాట్కైనా మీరు రెడీగా ఉండాలి. సో ఫస్ట్ దాన్ని చేయాల్సింది అంటే మ్యాక్స్ మీరందరూ కూడా యూపీఎస్సీ ఓరియంటేషన్ ప్రిపేర్ అవుతున్నారు. అది వెల్ అండ్ గుడ్. సో దాంతోపాటు స్టేట్ పీఎస్సీ ఓరియంటేషన్ కూడా అవసరమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ 2023 చూసుకుంటే కంప్లీట్ డైనమిక్ బేస్డ్ వచ్చినాయి. సో ఇదంతా కూడా యూపీఎస్సీ ఓరియంటేషన్. కానీ ఇంకో పక్క స్టేట్ పీఎస్సీ ఓరియంటేషన్లో కూడా మీ ప్రిపరేషన్ అనేది ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే కరెంట్ ట్రెండ్స్ అనేవి మనం అర్థం చేసుకుంటే స్టేట్ పీఎస్సీ ఓరియంటేషన్లో క్వశ్చన్స్ అనేవి డిజైన్ అవుతున్నాయి. ఓకే. అది మనం చూసాం గ్రూప్ 2 మెయిన్స్లో. కాబట్టి స్టేట్ పీఎస్సీ పేపర్స్ అన్నీ కూడా అనలైజ్ చేసి ఏవైతే మన దేశంలో అన్ని స్టేట్ పీఎస్సీ పేపర్స్ని రీసెంట్ ట్రెండ్స్తో పాటు లాస్ట్ 15 years పేపర్స్ అన్ని అనలైజ్ చేసి మీకు ప్రతి థీమ్ మీకు డీకోడ్ చేసి మీకు క్వశ్చన్స్ అయితే ఇస్తున్నాను. సో ఫస్ట్ ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మీకు నచ్చిన దగ్గర టెస్ట్ సిరీస్ అనేది రాసుకోండి. ఫస్ట్ ప్రయారిటీ మాత్రం ప్రీవియస్ క్వశ్చన్స్కి ఎందుకు ఇవ్వాలంటే వీటి తాలూకా రిఫ్లెక్షన్స్ అనేవి 65 to 70% కనిపిస్తున్నాయి. సో గతంలో 2018 నోటిఫికేషన్ కూడా అదే కనిపించింది అండ్ 2023లో జరిగిన ఎగ్జామ్ పేపర్స్ కూడా అదే కనిపించింది. 65 to 70% క్వశ్చన్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మనకి స్టేట్ పీఎస్సీ పేపర్స్ నుంచి ఇండైరెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అలాగే యూపీఎస్సీ పేపర్స్ నుంచి ఇండైరెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఇది మీరు అడ్వాంటేజ్గా తీసుకోవాలి. సో ఎవరైతే సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో అండ్ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అడ్వాంటేజ్గా తీసుకోండి. దీని తర్వాత కాస్ట్ బెనిఫిట్ అనేది మీకు ఎగ్జామ్ కండిషన్స్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఒక్క స్పేస్ అనే థీమ్ నుంచి మనకు టోటల్ ఒక 30 క్వశ్చన్స్ అయితే కనిపించాయి యూపీఎస్సీ అండ్ స్టేట్ పీఎస్సీ కలిపివి. ఓకే. అయితే ఎక్కువ కూడా మీకు ఒక స్ట్రైట్ షార్ట్ క్వశ్చన్సే మనకి స్టేట్ పీఎస్సీ ఓరియంటేషన్లో కనిపించాయి అండ్ యూపీఎస్సీ ఓరియంటేషన్ కొంచెం డైనమిక్ నేచర్ ఉన్న క్వశ్చన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఎనీవే మనకి ఎండ్ ఆఫ్ ద డే మనకి సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో కూడా మనం చూడాలి అండ్ వాటి మీద కూడా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఓకే. సో ఇక్కడ స్పెసిఫిక్గా కొన్ని టార్గెట్ కీవర్డ్స్ ఉన్నాయి. సో అవి మనం అర్థం చేసుకుంటే అండ్ ఎలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి అండ్ ఎలాంటి కంటెంట్ బిల్డ్ చేయాలి అనేది ముందుగానే మీకు ఆ స్ట్రాటజీ అనేది తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎప్పుడు కూడా పీవైక్యూస్ని అర్థం చేసుకోవాలి. ఎగ్జామ్ మైండ్ సెట్ని డీకోడ్ చేయడానికి ట్రై చేయండి. ఆ పీవైక్యూ అనాలిసిస్ని ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకుంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రేపు మంచి మార్క్స్ రావడానికి మీకు అవకాశాలు పెరుగుతాయి. ఓకే. కాబట్టి ఈ 30 క్వశ్చన్స్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేబీ రేపటి రోజు డైరెక్ట్లో ఇండైరెక్ట్లీ దీని నుంచి మీకు క్వశ్చన్ వస్తే మీకు డిఫరెంట్గా అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి ఈ 30 క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఈ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ ఆల్రెడీ పెట్టాను. నెక్స్ట్ జెన్ ఐఎస్ టెలిగ్రామ్ ఛానల్లో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేయండి. సో దీని మీద ఒక్కొక్క క్వశ్చన్ బ్రెయిన్ స్టార్మ్ చేయడానికి ట్రై చేయండి అండ్ దానికి సంబంధించిన కంటెంట్ బిల్డింగ్కి ట్రై చేయండి అండ్ ఫైనల్లీ ఆన్సర్స్ అయితే రాయండి ఇన్ కేస్ మీరు సెల్ఫ్ స్టడీ కనుక చేస్తుంటే. ఓకే. అండ్ ఇన్ కేస్ ఏమైనా సపోర్ట్ కావాలన్నా మనమైతే ఒక పర్సన్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసాం. ఇది ఒక 60 days ప్రోగ్రామ్. ఇది ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్స్. సో టోటల్ అన్ని మాడ్యూల్స్ తర్వాత స్టడీ మెటీరియల్స్ కూడా మీకు ఇస్తున్నాను అండ్ దాంతోపాటు పీవైక్యూ టెస్ట్ సిరీస్ ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని టెస్ట్ సిరీస్ ఉంటుంది. అండ్ ప్రతి స్లాట్లో మీకు ఆన్సర్ రైటింగ్ ఫ్రేమ్వర్క్స్ అండ్ ప్లాన్ బి అనే చెప్తాను అండ్ స్టడీ మెటీరియల్స్ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు ఏదైతే ఆన్సర్స్ రాస్తున్నారో అవి నాకు పీడిఎఫ్ ఫార్మాట్లో పంపిస్తే సో నెక్స్ట్ స్లాట్లో క్వశ్చన్ టు క్వశ్చన్ ప్రతిదీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇంట్రో, బాడీ పార్ట్, కంక్లూషన్ పార్ట్, ఎక్కడెక్కడ వాల్యుయేషన్ చేయాలి అండ్ ఎక్కడెక్కడ ఎక్స్ట్రా మార్క్స్ ఎలా పుల్ ఆఫ్ చేయాలి అండ్ ప్రతి క్వశ్చన్లో ఎక్స్ట్రా 1 to 2 మార్క్స్ ఎలాగా మనం స్కోర్ చేయాలనే దాని మీద ఎక్కువ ఫోకస్ అయితే ఉంటుంది ఈ 1-to-1 ఇంటరాక్షన్లో. సో డైరెక్ట్గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది. కంప్లీట్ 1-to-1 ఇంటరాక్షన్ డైరెక్ట్గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా ఈ ప్రోగ్రామ్ కనుక అవసరం ఉంటే మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేసి డీటెయిల్స్ తీసుకోవచ్చు. సో వాట్సాప్ నెంబర్ 8143746589. ఓకే. అండ్ ఫస్ట్ ఏంటంటే మీ ప్రిపరేషన్లో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటో అది ఫస్ట్ ఫిగర్ అవుట్ చేసుకోండి. చాలామంది మొన్న కూడా గ్రూప్ 2 ప్రిపరేషన్లో ఏంటంటే సిలబస్ కంప్లీషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల ఎక్కువసారి రివిజన్ పడలేదు. ఓకే. చాలామంది 2 to 3 times కూడా కరెక్ట్ రివైజ్ చేయకుండా వెళ్ళిపోయారు. కంప్లీట్ బేసిక్స్ అండ్ ఫ్యాక్చువల్ ఓరియంటెడ్లో చాలా క్వశ్చన్స్ అయితే కనిపించాయి. సో అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయారు. మెమరీ రిటెన్షన్ చాలా కరెక్ట్గా జరగకపోవడం వల్ల నెగిటివ్ మార్కింగ్ ట్రాప్లో పడిపోయారు. కాబట్టి ఇది మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ కాదా ఒకటి ఐడెంటిఫై చేయండి. అలాగే చాలామంది ఇప్పటికీ కూడా స్టాండ్ బుక్స్ చదువుతున్నారు. ఓకే. సో స్టాండ్ బుక్స్ ఉండేది మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే, అక్కడెక్కడ కూడా అనాలిసిస్ అనేది ఉండదు. ఇక్కడ మీ ఆన్సర్ రైటింగ్ అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ డిమాండ్ ఏదైతే ఉందో దానికి తగినట్టు మనం కన్వర్ట్ చేయాలి. కాబట్టి స్టాండ్ బుక్స్ కవర్ టు కవర్ మీరు చదవడం కూడా ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో అది రాంగ్ స్ట్రాటజీ. తర్వాత ఇందాక మీరు చెప్పినట్టు రివిజన్ అనేది ఎక్కువసారి చేయలేకపోతున్నారు. సో ఇక్కడ పేపర్స్ వచ్చే కీవర్డ్స్ అనేది పడాలి. ఆ టెక్నికాలిటీ సబ్జెక్ట్ అనేది మనం చూపించాలి.
సో ఈ 2 ఎలిమెంట్స్ చాలామంది ఆన్సర్స్‌లో మిస్ అవుతున్నాయి. అండ్ కన్సైజ్ నోట్స్ అనేది లేకపోవడం వల్ల, అండ్ ఇప్పుడు మీకు చెప్పినట్టు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎగ్జామ్‌లో ఇబ్బంది పడుతున్నారు. ఓకే. అలాగే ఎగ్జాక్ట్ ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీస్ తెలియకపోవడం వల్ల యావరేజ్ మార్క్స్ అంటే 60 నుంచి 70 మార్క్స్ వచ్చి చాలామంది ఆగిపోయారు. లాస్ట్ టైం ఎవరైతే 2023 మెయిన్స్‌లో ఎవరికైతే యావరేజ్ స్కోర్స్ వచ్చాయో లైక్ 50, 60, 70 లోపే వచ్చినాయి, 50-70 ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారో వాళ్ళు కొంతమంది నేను తీసుకున్నాను. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ట్రై చేస్తాను. సో వాళ్ళకి ఇప్పుడు అర్థం అవుతుంది వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి, ఎందుకు వాళ్ళకి ఇంటర్వ్యూ కాల్ రాలేదనేది ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఓకే. అలాగే ఇన్ కేస్ క్వశ్చన్ బౌన్సర్ అయితే దానికి ప్లాన్ బి అనేది లేకపోవడం. ఓకే. ఎలాంటి బ్యాకప్ స్ట్రాటజీ లేకపోవడం కూడా చాలామందికి ఇబ్బంది అయింది. సో ఇందాక మీకు చెప్పినట్టు పేపర్ వైజ్ స్పెసిఫిక్ కీవర్డ్స్ ఎవరైతే ఉన్నాయో అవి ఎగ్జాక్ట్గా హిట్ చేయకపోవడం, అండ్ డిఫరెంట్ డైమెన్షన్స్లో రాయకపోవడం, ఎలాంటి ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్ లైక్ డయాగ్రామ్స్ ఫ్లో చార్ట్స్ లాంటివి యూస్ చేయకపోవడం, అండ్ ముందుగా హ్యాండ్ ఇంట్రోస్ హ్యాండ్ కంక్లూజన్స్ రాయకపోవడం, అండ్ క్వశ్చన్ చూసిన వెంటనే బ్రెయిన్ స్టార్మింగ్ ఎక్కువ టైం తీసుకోవడం, అండ్ రిలవెన్సీ అనేది మెయింటైన్ చేయకపోవడం, ఇవన్నీ కూడా కామన్ మిస్టేక్స్ అందరూ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడే మీరు ఫిగర్ అవుట్ చేయండి. ఓకే. సో ఇవన్నీ ఇప్పుడు నుంచి ఫిగర్ అవుట్ చేసుకుంటే మీకు ఎగ్జామ్ కండిషన్స్లో మీకు అది అడ్వాంటేజ్ కింద అవుతుంది, అండ్ మిగతా కాంపిటీషన్ బీట్ అవుట్ చేయడానికి అదొక స్ట్రాంగ్ వెపన్ కింద అవుతుంది ఈ ఛాలెంజెస్ కనుక మీరు ఓవర్కమ్ చేస్తే. కాబట్టి డెఫినెట్గా మీకు ఇదంతా కూడా అడ్వాంటేజ్ అలా చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏమైనా అవసరం ఉంటే మన పర్సనల్ ఫ్రెండ్షిప్ ప్రోగ్రామ్ కనుక అవసరం ఉంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు త్రూ దిస్ వాట్సాప్ నెంబర్. సో దట్స్ యువర్ వీడియో, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.